ప్రభు పేరిట వందనాలు. నమ్మకస్తులు దేవునికి కావాలండి. 101 కీర్తన 6వ చరణంలో, నా యొద్ద నివసించినట్లుగా దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దర్యావేసు 120 మంది అధికారులను పెట్టాడు. వారిలో ముగ్గురిని ప్రాముఖ్యమైన వ్యక్తులను పెట్టాడు. ఆ ముగ్గురిలో ముఖ్యమైన వ్యక్తి దానియేలు. అయితే రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలనుకున్నారు, కానీ ఈ దానియేలు నమ్మకస్తుడు అని రాయబడింది. ఈ దానియేలు ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తి అని రాయబడింది. ఈ దానియేలు దేవుని స్తుతించే వ్యక్తి అని రాయబడింది. ఈ దానియేలు దేవుని బ్రతిమాలుకున్న వ్యక్తి అని రాయబడింది. ఈ దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషి అని రాయబడింది. ఈ దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడు గనక సింహాలు అతను ఏ హాని చేయలేదు. ఈ దానియేలు నలుగురు రాజుల కాలంలో వర్ధిల్లును అని కూడా రాయబడింది. నమ్మకస్తులైన వారిని ప్రభు మెండుగా ఆశీర్వాదాలు ఇచ్చును గాకనే వాక్యం ప్రకారంగా నమ్మకస్తుడైన దానియేలుని సింహాలు గృహలో పాడవేసిన సింహాల గృహంలోంచి ప్రాణాలతో బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి చూపించిన గొప్ప దేవుడు. కాబట్టి నమ్మకస్తులుగా దేవుని దృష్టిలో మనం ఉందుముగాక. ఆమేన్.